హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులకు కూడా అంతు చిక్కని రహస్యాలను తనలో దాచి ఉంచుకున్నటువంటి హంపీలోనే ముఖ్య దేవాలయమైన విఠల దేవాలయాన్ని అయితే దర్శించుకుందామండి. ఇక్కడ ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనల్ని తీసుకువెళ్తారు. ఈచ్ పర్సన్కి వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. 2 వే కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే అక్కడ మనం ప్లేసెస్ అన్నీ చూసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ వెహికల్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆ వెహికల్స్లో అయితే మనం బయటకైతే వచ్చేయచ్చండి. ఇక్కడ దారిలో అయితే దారి పొడుగునా చాలా మండపాలు అయితే కనిపించాయి. రాతి మండపాలు, గజ్జల మండపం అని ఒక మండపం అయితే కనిపించిందండి. ఇప్పుడు మనం విఠల దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఈ విఠల దేవాలయము ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ సైడ్న రైట్ సైడ్న మనకి విఠల బజార్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ విఠల బజార్ అని బోర్డుతో డిస్ప్లే చేయబడి ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ ఇది రాతి కట్టడం. ఇక్కడ వ్యాపారం అనేది శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా బాగా జరిగేది. గుర్రాలను కూడా ఇక్కడ విక్రయించేవారు. సౌదీ అరేబియా లాంటి ప్లేసెస్ నుంచి ఇక్కడ గుర్రాలను అయితే తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారండి. ఎందుకంటే ఇక్కడ గుర్రాలు అనేవి చాలా పొట్టిగా ఉండేవట. సో ఈ బజారు అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. చూసారండి, ఇక్కడ విఠల బజార్ అని కూడా రాసి ఉంది. ఇదంతా రాతి స్తంభాలు మొత్తం కూడా ఈ బజార్లో ఈ విధంగా అయితే కనిపించాయండి. ఈ ఆలయం 16వ దశాబ్దం నాటిది. ఈ ఆలయం యొక్క మొత్తం శిల్పశైలి అంతా కూడా ద్రవిడ శిల్పశైలి, దక్షిణ భారత ద్రవిడ శిల్పశైలి అనేది ఈ ఆలయం యొక్క నిర్మాణంలో మనకి కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది నిర్మించబడింది. 15వ శతాబ్దంలో దేవరాయ II రాజు హయాంలో దీన్ని నిర్మించారు. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే ఎంటర్ అవుదామండి. ఇక్కడ ఈ ఆలయాన్ని విజయ విఠల దేవాలయం అని కూడా అంటారు. లోపలికి ఎంటర్ అవగానే మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రాతిరథం అనేది కనిపిస్తుంది. 50 రూపీస్ నోట్లో ఉన్నటువంటి మనకి స్టోన్ చారియట్ అనేది డైరెక్ట్గా అయితే ఇక్కడ మనం చూసేయచ్చండి. ఈ రాతి కట్టడం మనకి అసలు రాతితో ఈ విధమైన రథాన్ని ఏ విధంగా నిర్మించారా అనేటటువంటి సందేహం అయితే మనకి కలుగుతుందండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ స్టోన్ చారియట్ అనేది ఆకర్షించుకుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ అనేవి కూడా ఈ ఆలయంలో మనం గమనించవచ్చు. మ్యూజికల్ పిల్లర్స్ అంటే ఆ పిల్లర్స్ అన్నీ కూడా మనకి సంగీతాన్ని అనేవి వినిపిస్తుంది. మొత్తం 56 పిల్లర్స్ అయితే ఉన్నాయండి. గంధపు చెక్కతో మీటినట్లయితే ఆ స్తంభాల నుంచి మనకి సంగీతం అనేది వినిపిస్తుంది. ఇప్పుడైతే మ్యూజికల్ పిల్లర్స్ దగ్గరికి అలౌ చేయట్లేదండి. ఇప్పుడైతే అది రీకన్స్ట్రక్షన్లో అయితే ఉంది. మనకి ఆ సైడు స్టోన్ చారియట్ బ్యాక్ సైడ్ అయితే ఆ మ్యూజికల్ పిల్లర్స్ అయితే కనిపిస్తాయి. ఎవరిని అయితే అలౌ చేయట్లేదు. సో ఇక్కడ ఇది తుంగభద్ర నది ఒడ్డునైతే ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఈ పిల్లలు చూపిస్తున్నారు కదండి, మా పిల్లలు. ఇక్కడ 50 రూపీస్ నోట్ మీద ఉన్నటువంటి ఈ రాతి రథాన్ని అయితే మనం డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఆలయం అంతా కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి హిందూ ధర్మం ప్రకారం ఆలయం అనేది ఇప్పుడు పూజలు అందుకోవట్లేదండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.